హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు బ్లాక్ క్లోవర్ మాంగా 271 చాప్టర్ 272 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు యానిమే చూడకపోతే వీడియోని అయితే స్కిప్ చేయండి గైస్, ఇది మీకు స్పాయిలర్. యానిమే చూసేసిన తర్వాత వీడియో చూడండి, మీకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వీడియోలో మనం ఆస్తా వర్సెస్ బుల్స్ వైస్ కెప్టెన్ నాక్ట్ ఫైట్ ని అయితే చూపిస్తారు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్, వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ గైస్. అండ్ వీడియో స్టార్ట్ చేయకముందు ఛానల్ ఎవరితో కొత్త చూస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అసలు లైక్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. చాప్టర్ స్టార్టింగ్ లో మనకైతే నాక్ట్ చూపిస్తారు. నాక్ట్ తన డెవిల్ యూనియన్ మూడ్ లకి అయితే చేంజ్ అయ్యి టు ఫైట్ ఆస్తా, ఎందుకంటే ఆస్తాకి హెల్ప్ చేయడానికి, ఆస్తా స్ట్రాంగ్ గా మారటానికి. అండ్ ఆస్తా కూడా తన డెవిల్ ఫామ్ లోకి అయితే చేంజ్ అయ్యి ఉంటాడు. అండ్ అప్పుడే ఆస్తా ఒక డెవిల్ లేబే అయితే చిన్నగా మారిపోయి ఉంటాడు, ఎందుకంటే లేబే తన పవర్ ని ఆస్తాకి ఇస్తున్నాడు కాబట్టి. అండ్ నాక్ట్ అయితే డెవిల్ బైండింగ్ కాంట్రాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నాక్ట్ ఏం చెప్తున్నాడు అంటే, డెవిల్ బైండింగ్ కాంట్రాక్ట్ లో ఆ కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకున్న హ్యూమన్ మాత్రమే ఆర్డర్స్ ఇవ్వగలరు, అప్పుడు మాత్రమే డెవిల్ యొక్క పవర్ ని 100% యూజ్ చేసుకోగలరు. అందుకే నాక్ట్ అంత ఈజీగా డెవిల్ యూనియన్ మూడ్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాడు. కానీ అదే ఆస్తా విషయానికి వచ్చేసేపాటికి అది టోటల్ డిఫరెంట్. ఆస్తా అయితే లేబేతో ఈక్వల్ కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకొని ఉంటాడు, దాని వల్ల ఆస్తా లేబే యొక్క ఫుల్ పవర్ ని యూజ్ చేసుకోలేడు. ఇక్కడ లేబే 50% పవర్ ని యూజ్ చేసుకుంటున్నాడు, ఆస్తా 50% పవర్ ని యూజ్ చేసుకుంటున్నాడు. దీని వల్ల ఆస్తా ఈ డెవిల్ యూనియన్ మూడ్ ని అంత ఈజీగా యాక్సెస్ చేయలేడు. ఇప్పుడు అదే నాక్ట్ అయితే ఆస్తాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యువతల పక్క ఆస్తా లీబేని అడుగుతాడు తన ఫుల్ పవర్ ని ఎలా యూజ్ చేయాలని. దానికి లీబే ఐ డోంట్ నో, నేను స్టార్టింగ్ నుంచి కూడా నీ బాడీని యూజ్ చేసుకొని ఫైట్ చేయాలని అనుకున్నాను, ప్లస్ నేను ఎప్పుడు బయటకు వచ్చి ఫైట్ చేయలేదు కాబట్టి నేను ఆ ఫుల్ పవర్ ని ఎప్పుడు యూజ్ చేయలేదు, అందుకే నీలాంటి హౌలేగట్ చేతులు కూడా ఓడిపోయాయి అంటాడు లీబే. దానికి నాకు సరే మీ ఇద్దరికి మీ ఫుల్ పవర్ ని ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి నాతో ఫైట్ చేసి తెలుసుకోండి అంటాడు. అండ్ అప్పుడే తన షాడో డెవిల్స్ ని యూజ్ చేసి ఆస్తా పైన అటాక్ చేస్తాడు. నాకు ఇక్కడ గమ్మత్ ఏంటంటే నాక్ట్ ఒక ప్రతి షాడోలో ఎగ్జాక్ట్ నాక్ట్ కి ఎంత పవర్ ఉందో ఆ పవర్ ఉంటుంది. అండ్ ఆస్తా అయితే నాక్ట్ ఒక కీని కూడా సెన్స్ చేయలేకపోతాడు. నాక్ట్ ఎలా అంటాడు, నువ్వు నన్ను డిఫీట్ చేసేదాకా షాడోస్ డిసపియర్ అవ్వు అంటాడు. ఆస్తా గమనించేస్తాడు ఆ షాడోస్ లోనే నాక్ట్ హైడ్ అయి ఉన్నాడని. అండ్ అప్పుడే ఆస్తా అయితే ఒకటి నోటీస్ చేస్తాడు, నాక్ట్ అయితే 4 డెవిల్స్ తో కాంట్రాక్ట్ చేసుకొని ఉంటాడు. అండ్ దెన్ ఆస్తా అయితే కెప్టెన్ ఎమి యొక్క స్క్వాడ్ ను బయటకు తీసి రైట్ హియర్ రైట్ నౌ విల్ సర్పాస్ మై లిమిట్స్ అని నాక్ట్ మీద అటాక్ చేస్తాడు. అండ్ నాక్ట్ అయితే బ్లడ్ కూడా వస్తుంది. అండ్ అప్పుడే ఆ స్క్వాడ్ పేరు మార్చేస్తాడు ఆస్తా, దాని పేరు వచ్చేసి డీమన్ స్లాషర్ కటానా అంటాడు. అండ్ ఆస్తా లెట్స్ గో అండ్ గెట్ కెప్టెన్ ఎమి టుగెదర్ అండ్ వి విల్ సర్పాస్ అవర్ లిమిట్స్ రైట్ నౌ రైట్ హియర్ అంటాడు. నాక్ట్ అయితే ఆ ప్లీజ్ నచ్చదు. అండ్ ఎక్కడితో 271 చాప్టర్ అయితే ఎండ్ అయింది గైస్. 272 చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకైతే యూనోని చూపిస్తారు. యూనో అయితే చాలా హార్డ్ గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు జెనోన్ ని డిఫీట్ చేయడానికి. అండ్ లాంగ్ రేస్ గడ్ అయితే చెట్టాన్ మల్ నుంచి చూస్తూ ఉంటాడు యూనో ట్రైనింగ్ ని. అండ్ హౌలే గాని యూనో కనిపెట్టేస్తాడు. యూనో అడుగుతా నువ్వు నన్ను ఎందుకు స్పై చేస్తున్నావు అని. దానికి లాంగ్ రేస్ అంటాడు, నేను అనుకున్నా నేను ఒక అపోనెంట్ కావాలి స్పెషల్ మ్యాజిక్ యూజ్ చేసేవాళ్ళు, కాబట్టి నేను ఆల్రెడీ స్పెషల్ మ్యాజిక్ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఏమైనా నీకు ట్రైనింగ్ లో హెల్ప్ చేయను అని అడుగుతాడు లాంగ్ రేస్. దానికి యూనో ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. నెక్స్ట్ ప్యానల్ లో మనకి ఆస్తా అని లేబేని చూపిస్తారు. వాళ్ళైతే మళ్ళీ ఓడిపోయి ఉంటారు నాక్ట్ చేతిలో. నాక్ట్ అయితే వాళ్ళ కోసం ఫుడ్ తీసుకొచ్చి ఉంటాడు. అండ్ ఆస్తా అని లేబే ఆ ఫుడ్ తినగానే వాళ్ళ వూండ్స్ ఫీల్ అయిపోతే వాళ్ళ స్ట్రెంత్ కూడా బ్యాక్ వచ్చేస్తే. అండ్ అప్పుడే మన ఆస్తాకు ఒక దిక్కుమాల ఐడియా వస్తుంది. లేబేని తన షోల్డర్ మీద కూర్చోబెట్టుకుని కమాండ్ అని గట్టిగా అరుస్తాడు. బట్ అఫ్ కోర్స్ దానివల్ల ఏం కాదు. వీళ్ళిద్దరిని చూస్తున్న నాక్ట్ అయితే వాళ్ళ బ్రదర్ గుర్తొస్తాడు. దాని తర్వాత నాక్ట్ ఆస్తాతో మనం బయట వాళ్ళతో కలిసి టైం అయింది అంటాడు. దానికి ఆస్తా అప్పుడే 2 రోజులు అయిపోయినాయి అంటాడు. నాక్ట్ ఆస్తాతో నాకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు ఎంత ట్రై చేసినా లేబేతో కమాండ్ డెవలప్ అవుతున్నావు కాబట్టి నువ్వు చాటవే బెటర్ అని ఎమ్మటనే తన మానా జోన్ డార్క్ ప్రిజన్ హంటింగ్ గ్రౌండ్ ని ఓపెన్ చేస్తాడు. ఆస్తా ఫాస్ట్ గా తన డెవిల్ ఫామ్ లో కన్వర్ట్ అవుతాడు. బట్ నాక్ట్ చేసే అటాక్స్ ని ఆస్తా డాచ్ చేయలేకపోతాడు. నాక్ట్ ఏమో ఆస్తాతో నీ దగ్గర పొటెన్షియల్ ఉంది బట్ నువ్వు దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నావు, వాట్ ఏ షేమ్ అంటాడు. నాక్ట్ అయితే ఆస్తా పైన కంటిన్యూస్ గా అటాక్ చేస్తానే ఉంటాడు. ఆస్తా అయితే ఆ డార్క్నెస్ లో ఏమి సెన్స్ చేయలేకపోతాడు. ఫస్ట్ టైం ట్రూ టెరీని ఫీల్ అవ్వగలుగుతాడు. ఆస్తా అండ్ లేబే ఒకేసారి ఇలా అనుకుంటారు, నేను కెప్టెన్ ఎమ్మిని సేవ్ చేయగలిగితే, లేబే ఏమో నేను లిచితా కోసం పగ తీర్చుకోగలిగితే. ఆస్తా అండ్ లేబే ఒకేసారి ఇలా అనుకుంటారు, నేను ఇక్కడ చావకూడదు అలాగే నా పక్కన ఉన్నవాడు కూడా చావనికూడదు అని ఒకేసారి అనుకుంటారు ఇద్దరు. అండ్ అప్పుడే ఒక లైట్ స్పార్క్ అయితే దాన్ని నాక్ట్ కూడా గమనిస్తాడు. అండ్ ఇక్కడతో 272 చాప్టర్ అయితే ఎండ్ అయింది గైస్. ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేద్దాం గైస్. వీడియో లేట్ అయినందుకు సారీ గైస్. నెక్స్ట్ వీడియోని ఎంత ఫాస్ట్ గా అప్లోడ్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఎండ్ దాకా చూసినట్టయితే మీకు వీడియో నచ్చిద్ది. అండ్ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.